బ్రేకింగ్ న్యూస్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో 5వ రోజు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను విచారణ చేయనున్నారు అధికారులు. ఇప్పటికే ఈ కేసులో 4 రోజుల పాటు విచారణకు హాజరు కాగా ఇవాళ లాస్ట్ డే విచారణ జరగనుంది. ఈ 4 రోజుల విచారణలో సునీల్ నాయక్ అధికారులకు పూర్తిగా సహకరించలేదు. ఇవాళ కూడా సునీల్ ను దర్యాప్తు అధికారి దామోదర్ విచారణ చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ ఘటనలో అధికారులు సునీల్ పాత్రపై సూటిగా ప్రశ్నించారు. విచారణలో భాగంగా ఆయనపై పలు ప్రశ్నలు సంధించారు. ఆర్ఆర్ఆర్ ను అరెస్టు చేసే రోజు సిఐడి ఆఫీస్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటూ సునీల్ ను ప్రశ్నించారు. అక్కడకు వెళ్లమని ఎవరైనా చెప్పారా అని అధికారులు అడగ్గా తనంతట తానే వెళ్లారని సునీల్ బదులిచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ ను వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కు తీసుకువెళ్లినప్పుడు మీరెందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. ఇక ఆర్ఆర్ఆర్ ఎంపీ కాబట్టే పర్యవేక్షణ కోసం వెళ్లారంటూ ఆన్సర్ను పదే పదే చెప్పారు సునీల్. రఘురామకృష్ణంరాజును కొట్టమని ఎవరు ఆదేశాలిచ్చారో అంటూ చెప్పమన్నారు. ఈ కుట్రలో పాత్రదారులు సూత్రధారులు ఎవరు, వారి పేర్లు చెప్పాలంటూ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేశారు అధికారులు. అంతేకాకుండా విచారణ జరిగిన రోజు గదిలో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు, బయట వ్యక్తులను ఎందుకు రానిచ్చారంటూ ప్రశ్నలు అడిగారు. అలాగే తన గన్ మ్యాన్ ను ఎందుకు బయటకు పంపారు అటు ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. దాదాపు 7 గంటల పాటు జరిగిన 4వ రోజు విచారణలో 60కు పైగా ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలన్నిటికీ సునీల్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పాటు నిజాలను దాస్తున్నారని అంచనా వేశారు. ఇక మరోవైపు ఐపీఎస్ సునీల్ నాయక్ ను అరెస్టు చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. సునీల్ కుమార్ విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. రైట్ మనీ, ప్రస్తుతం సునీల్ కుమార్ 5వ రోజు విచారణ ఈ రోజు జరగబోతుంది. దాదాపు నిన్న 7 గంటల వరకు కూడా పోలీసు అధికారులు సునీల్ ని విచారించారు. అయితే ఈ రోజు ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? విచారణలో ఏ అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది? ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కు సంబంధించిన విచారణ గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో కొనసాగుతుంది. కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే సునీల్ నాయక్ ను 4 రోజుల పాటు విచారించారు అధికారులు. అయితే ఈ రోజు కూడా అంటే 5వ రోజు కూడా విచారణ జరుగుతున్నట్టు కూడా మనకి తెలుస్తోంది. మొదటి 4 రోజుల్లో కూడా అంటే మొదటి రోజు సాధారణ అంశాల మీద ప్రశ్నించిన అధికారులు, తర్వాత రోజు నుంచి కూడా ఏదైతే ఘటనకు సంబంధించి ట్రిపుల్ సంబంధించి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి కీలకంగా ప్రశ్నలు సంధించినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఆ రోజు గుంటూరు సిఐడి కార్యాలయానికి రఘురామకృష్ణరాజు తీసుకొచ్చిన రోజు ఎందుకని మీరు అక్కడికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అదే విధంగా ఆ రోజు రూమ్ లో ఎవరెవరు ఉన్నారు, విచారణ చేసినప్పుడు గదిలో ఎవరెవరు ఉన్నారు, అంటే మీతో పాటు ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బంది అంటే గన్మెన్ ఎందుకు బయటకు పంపించారు, లేదంటే ఆ రోజు విచారణ జరుగుతున్న సందర్భంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు, అదేవిధంగా ఆ రోజు గదిలో మీతో పాటు అధికారులు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరు మిమ్మల్ని ప్రోత్బలంతో మీరు అక్కడికి వెళ్ళారనే అంశాల మీద ప్రధానంగా ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది. వీటన్నిటికీ కూడా సునీల్ నాయక్ కొంతలేని సమాధానం చెప్పడం, లేదంటే ఈ అన్ని ప్రశ్నలకు కూడా పొందలేని సమాధానం చెప్పడంతో పాటు తనకు గుర్తు లేదు, ఎప్పుడో జరిగిన ఘటన అంటూ కూడా ఆయన సమాధానం చెప్పినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. అన్ని ప్రశ్నలకు కూడా అంటే 4 రోజుల పాటు జరిగిన ఈ విచారణలో ఎక్కడ కూడా సునీల్ నాయక్ అధికారులకు సహకరించలేదనే సమాచారం మనకి అందుతోంది. అన్ని ప్రశ్నలు కూడా దాటవేసే సమాధానం చెప్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు ఘటన జరిగిన రోజు మీ అవసరం అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకపోయినా సరే ఎందుకని అక్కడికి వెళ్ళారు, సీసీ కెమెరాలు ఎందుకని ఏర్పాటు చేయలేదు, లేదంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఎందుకు పంపించారు అనే అంశాల మీద ప్రధానంగా తెలుస్తుంది. ఇంకా ఎవరైతే గతంలో అక్కడ ఆ రోజు ఉన్నటువంటి సిబ్బంది అంటే ఎస్ఐలు కావచ్చు, ఏఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, వీళ్ళందరి నుంచి కూడా గతంలో కూడా విచారణ చేశారు అధికారులు. వాళ్ళ నుంచి తీసుకున్నట్టు వాంగ్మూలాలను కూడా సునీల్ నాయక్ ముందు నుంచి అడిగినట్టు తెలుస్తుంది. అన్నిటి కూడా పొంతలేని సమాధానం చెప్పడం ఈ రోజు కూడా విచారణ కొనసాగుతుంది. ఒకవేళ విచారణ అయిపోయిన తర్వాత కోర్టు ఏ విధమైన తీర్పిస్తుంది అంటే కస్టడీ విచారణ అయిపోయిన తర్వాత అరెస్టు ముందస్తు బెయిల్ మీద ముందస్తు బెయిల్ సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు సునీల్ నాయక్. వాటికి సంబంధించి కోర్టులో కూడా విచారణ జరగనున్న నేపథ్యంలో కోర్టు ఎట్లాంటి తీర్పిస్తుంది, ఒకవేళ సునీల్ నాయక్ ను మరోసారి అరెస్ట్ చేసి అప్పుడు కస్టడీకి తీసుకునే అవకాశం ఉందా, లేదంటే కోర్టుకి ఏ విధంగా పోలీసులు కోరతారనే దాని మీద ఉంది, కోర్టు కూడా ఏ విధంగా తీర్పిస్తుందనే దాని మీద ఒక ఉత్కంఠ పరిణామం చోటు చేస్తుందని చెప్పాలి. రైట్ మణికుమార్, థాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.